గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. విజ్ఞాన దర్శిని టాక్స్ కి స్వాగతం. విజ్ఞాన దర్శిని టాక్స్ లో భాగంగా ఈరోజు రఘురామ్ కాట్రెడ్డి హిజ్ రీసెర్చ్ సైంటిస్ట్, పిహెచ్డి చేస్తున్నారు బయాలజీలో. ఈ ప్రోగ్రామ్, ఈ లైవ్ పర్టికులర్లీ స్టూడెంట్స్ కి అండ్ దే పేరెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ మధ్య కొన్ని అదర్ యాక్టివిటీస్, ఇంపార్టెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం వలన విజ్ఞాన దర్శిని టాక్స్ లో షార్ట్ బ్రేక్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో వీ విల్ కంటిన్యూ విత్ ఆ టాక్స్. ఇక్కడ లింక్ లో జాయిన్ అయిన వాళ్ళు మీ లెఫ్ట్ సైడ్ టాప్ లో హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ సింబల్ కనిపిస్తుంది. అక్కడ మీరు టచ్ చేస్తే మీకు కామెంట్ చేస్తే లేదా క్వశ్చన్స్ అడిగే ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే రఘురామ్ గారిని అడగచ్చు. అలాగే ఫేస్బుక్ లైవ్ లో పేజెస్ లో చూస్తున్న వాళ్ళు మీ కామెంట్ సెక్షన్ లో మీ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో నేను రఘురామ్ గారిని కొంచెం బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తానండి. హీ హాస్ కంప్లీటెడ్ హిస్ బి ఫార్మా ఫ్రమ్ శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ and M Pharma from Andhra University. Research experience: he worked in many neuroscience related labs as a research assistant in India and Canada. Institutes worked NBRC, IISc in India, University of Britain, Columbia, and University of Alberta in Canada. Currently, he is in third year PhD in biology at University of Albany, USA. సో కెరీర్ గైడెన్స్ గురించి ఎవరైనా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ హీ మెన్షన్ దట్ హీ కెన్ గైడ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ 10th క్లాస్ అన్వర్డ్స్ హౌ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటే పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ ఇట్ విల్ బి ఈజీ టు రీచ్ దేర్ గోల్. సో మనం తొందరగా ఆ విషయాలన్నీ తెలుసుకుందామండి. కెరీర్ గైడెన్స్ కి అంటే ఐ మీన్ సైన్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ వైపుగా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్లానింగ్ కి టువర్డ్స్ దేర్ గోల్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి రఘురామ్ గారు ఇస్తారు. లెట్స్ వెల్కమ్ రఘురామ్ గారు టు అవర్ షో విజ్ఞాన దర్శిని. రఘురామ్ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్ అండ్ ఆల్సో ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ హియర్ విత్ అస్ ఇన్ దిస్ టాక్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. So let me share my presentation. Presentation కనిపిస్తుందండి? Yes, కనిపిస్తుంది. ఓకే. ఓకే, సో ఒకవేళ ప్రెజెంటేషన్ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మీకు చూడలేకపోతే నాకు వెంటనే చెప్పండి. Sure అండి. యా, నా పేరు రఘురామ్ అండి. విజయ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు. సో ఐఎమ్ థర్డ్ ఇయర్ పిహెచ్డి స్టూడెంట్. నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి. అంటే నాకు ఇంటర్మీడియట్ టైంలో ఐ వాజ్ లైక్ రియలీ ఇన్ టు బయాలజీ. కానీ నాకు ఆ టైంలో ఐ డిడ్ంట్ నో ఎనీ అదర్ ఆపర్చునిటీస్ అదర్ దాన్ మెడిసిన్ ఆర్ డెంటల్ సైన్స్ ఆర్ pharmacy. So naku I couldn't crack the MCET, and at that time I had no other options. That naku only pharmacy okate pharmacy gurinche telusu, so I had to join there. Nenu malli bachelor's ayindi, malli masters Andhra University masters lo I actually understood that there is a whole different field of research where if you are interested in basic science, mana body lo, I mean how our body works basically. So then I realized that there's a lot more that I don't know at all. So masters tarvata I started trying to find ways how to do PhD. Masters tarvata I decided to do PhD abroad, కానీ నాకు ఎలా చేయాలో తెలియలేదు. So I took a lot of time to figure out. I worked as a project assistant at National Brain Research Center. తర్వాత మళ్ళీ PhD abroad apply చేసి I've seen many failures. I had to come back to India again. I worked in 3 to 4 labs. So I took a lot of time to figure out things, how to apply PhD abroad or even in India, what are the options. So that's why I'm in a good position. I'll complete my PhD in next 2 years at max. So I know I have a clear cut idea. So I just want to make sure that if anyone is interested in science, నాకు నా టైంలో తెలియంది, ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ స్టూడెంట్స్ నో అహెడ్ ఆఫ్ టైమ్.
తర్వాత just want to make sure, yeah. So as as the title suggests, so this presentation is mainly for students who are interested in science. It can be mathematics, physics, biology or chemistry. ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ చెప్పేది నేను ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకునేవన్నీ బయాలజీ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఎందుకంటే నేను బయాలజీలో ఉన్నాను, న్యూరో బయాలజీ, న్యూరో సైన్స్ రిలేటెడ్ ల్యాబ్స్లో ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ అ బెటర్ ఐడియా. ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నేను బయాలజీ తీసుకుంటాను, కానీ ways like how to apply for PhD or whatever, it will apply for people who are interested in any field. Tarvata, I just want to say ahead of time that I do understand that science is just one profession out of many professions. So I'm not here to say that scientists chala goppolu all tarvata evarana. I don't want to say that. All that I want to say is if anyone is interested in science and if anyone want to take it as a profession, I just want to give some information ahead of time. Yeah, with that I'll start. So so these are the things that I'll be discussing in the talk. Just a minute. Okay. So ఈ BSMS program intermediate తర్వాత అండి. So there are different research institutions in India. So I'll talk about that. తర్వాత PhD లెవెల్లో ఇండియాలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అబ్రాడ్లో ఎలాగా, ఆ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి, ఆ తర్వాత అసలు రీసెర్చ్ ల్యాబ్ అనేది ఎలా ఉంటుంది, అందులో ఎవరెవరు ఉంటారు ఒక రీసెర్చ్ ల్యాబ్లో, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత రీసెర్చ్ పేపర్స్, రివ్యూ పేపర్స్, బుక్ చాప్టర్స్ ఇవన్నీ ఏంటో చాలా బ్రీఫ్గా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ రీసెర్చ్ వర్క్ తీసుకుంటాను. ఒక ల్యాబ్లో ఒక PhD స్టూడెంట్కి ఒక వర్క్ ఇస్తే ఎలా స్టార్ట్ వర్క్ అంటే అతని వర్క్ జనరల్గా ఎలా ఉంటుందని చెప్పేసి. తర్వాత హౌ మచ్ డూ వి ఎర్న్. ఐ వాంట్ టు సే దిస్ బికాస్ పేరెంట్స్కి చాలా కొంచెం భయంగా ఉంటుంది, అసలు సైన్స్లోకి వెళ్తే ఎలా విల్ దే ఎర్న్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ information about that as well. And PhD తర్వాత జనరల్గా సైంటిస్ట్ పొజిషన్కి ఐదర్ ఇండస్ట్రీకి వెళ్తారు ఆర్ అకాడమీకి వెళ్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్. అండ్ there are few things that you should not expect if you're doing PhD. So I also want to talk about that. ఓకే, మనకి చాలా మటుకు ఇప్పుడు సైంటిస్ట్ అనేవాడు ఎలా అవుతాడంటే మనకు తెలిసిన పాత ఏంటంటే ఇప్పుడు 10th తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత మీరు బ్యాచులర్స్, BSc ఆర్ BA, BPharm, BTech ఆర్ ఎనీ ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తారు. ఇట్ విల్ బి లైక్ 3 to 4 years. ఆ తర్వాత మాస్టర్స్ 2 years. ఆ తర్వాత యూ అప్లై ఫర్ PhD. డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఇట్ మే టేక్ ఎనీ టైమ్ లైక్ 3 to 5 years ఆర్ ఈవెన్ 6 years. ఆ తర్వాత పోస్ట్ డాక్ అంటారండి, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ అంటారు. ఇదేంటంటే మీరు సైంటిస్ట్గా మీ సొంత ల్యాబ్ పెట్టుకునే ముందు you will work in some other lab just to make sure that you know what you're doing. So then postdoc again anywhere between 3 to 5 years, and then you go for a scientist position. So I could have told from masters, but I want to show you like from 10th onwards what's going on. Again, scientist position ఒకవేళ అకాడమియా అంటే మీరు ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవుతారు, మీ సొంత ల్యాబ్ పెట్టుకుంటారు, మీ ఐడియాస్, మీ రీసెర్చ్ ఐడియాస్ మీద గ్రాంట్స్ రాస్తారు, ఫండింగ్స్ వచ్చిన తర్వాత యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. యాజ్ యూ గో ఆన్, మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యే కొద్దీ యూ విల్ మూవ్ టు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ దెన్ ప్రొఫెసర్. సో ఇది ఓవరాల్ ఐడియా. సో ఇక్కడ నేను బేసిక్ అంటే 10th ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకవేళ ఇఫ్ యూ for sure know that at least at intermediate first and second year that you want to be a scientist or you're really interested in science at least. So I'll talk about the BSMS program. Tarvata bachelor's or master's level lo if you decide that you want to be a scientist or if you want to be in science, then I'll talk about PhD at what are the various options of PhD at India versus abroad. So let's start with the BSMS program. సో ఇప్పుడు మన ఇండియాలో IITs ఎలాగ ఉన్నాయో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైక్ చాలా ఉన్నాయి కదా ఆల్ ఓవర్ ఇండియాలో, మీన్స్ 7 or 8, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ లిస్ట్. సో అలాగే IISERs అని ఉన్నాయండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, IISER అంటారు అన్నమాట.
ఇవి టోటల్ 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణలో ఐ థింక్ తిరుపతిలో ఉంది. అదర్వైజ్ మొహాలి, పూణే, తిరువనంతపురం, ఇలా ఇంకా కొన్ని చోట్ల ఉంది. సో టోటల్ 7 ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇదేంటంటే బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్. మీరు టోటల్ 5 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవుతారు. సో 5 years కి యూ విల్ గెట్ మాస్టర్స్ అలాంగ్ విత్ ద బ్యాచులర్స్, యూ విల్ గెట్ మాస్టర్స్. సో దెర్ ఆర్ 3 ways టు ఎంటర్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏంటంటే KVPY ఎగ్జామ్. సో ఐ గివ్ ద లింక్ యాజ్ వెల్ హియర్. సో ఈ ఎగ్జామ్ మీరు 10th తర్వాత, నేను ముందు 10th అనుకున్నాను కానీ 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా రాయొచ్చు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. డిపెండింగ్ అప్ మీరు ఏ స్టేజ్లో రాస్తున్నారని దాన్ని బట్టి మీకు సిలబస్ వేరీ అవుతుంది. ఇఫ్ యూ క్వాలిఫై దిస్ ఎగ్జామ్ యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ వన్ ఆఫ్ ద ఐసర్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ర్యాంక్. సెకండ్ది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు ఐఐటికి వాటికి రాసేది. సో టాప్ 10,000 ర్యాంక్లో కనుక మీకు, ఇఫ్ యూ గెట్ అ ర్యాంక్ బిలో 10,000, యూ కెన్ గో ఫర్ దిస్ ఐసర్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ పడినప్పుడు యూ కెన్ అప్లై అన్నమాట. సో థర్డ్ వన్ ఏంటంటే మీరు ఇండివిజువల్ స్టేట్స్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్. ఇఫ్ యువర్ ఫైనల్ మార్క్స్ ఆర్ విద్ ఇన్ ద టాప్ 1%, టాప్ 1%లో ఉంటే కనుక యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్. మొత్తం ఐ థింక్ 7 ఇన్స్టిట్యూట్స్ కి కలిపి చేస్తారు అనుకుంటా. సో ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ దట్ యాప్టిట్యూడ్ టెస్ట్ యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ దిస్ ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ ద లింక్ ఫర్ KVPY exam. I mean, if you get into this link, you'll get all the information about the exam, syllabus, exams ఎలా కండక్ట్ చేస్తారు అవన్నీ మీకు ఇస్తారు. As I told earlier, అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానీ, ఆర్ ఈవెన్ బ్యాచిలర్స్ ప్రోగ్రాంలో కానీ కూడా చేయొచ్చు. అంటే మీరు BSc ఆల్రెడీ ఎక్కడైనా జాయిన్ అయిపోతే యూ కెన్ ఆల్సో గివ్ దిస్ ఎగ్జామ్. ఇది ఐసర్ కనే కాకుండా మీకు ఫెలోషిప్ వస్తుంది. ఇది మీకు తర్వాత నా ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇంకా మీకు ఐసర్ గురించి, ఐసర్ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయని వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు దిస్ లింక్. They have all the information right there. ఓకే, నేను ఇంతకుముందు చెప్పిన టోటల్ 5 years ప్రోగ్రామ్ అండి ఇది. సో ఫస్ట్ 2 years మీరు కామన్ సబ్జెక్ట్స్ అన్ని చదవాలి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో 4 సబ్జెక్ట్స్ ఫస్ట్ 2 years చదువుతారు. థర్డ్ ఇయర్ బిగినింగ్ లో ఆర్ సెకండ్ ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అనుకుంటా యూ హ్యావ్ టు చూస్ వన్ మేజర్. ఈ 4గిట్లో యూ చూస్ వన్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు గో టు ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. So next 2 years you'll study in depth about that particular subject. Adi kakanda ఇప్పుడు 5th year lo you have to do a 1 year research project which will be your master's thesis work. So ఒకటి మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్సెస్ ఎవరైతే చెప్తున్నారో సైంటిస్ట్, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండే సైంటిస్ట్స్ మీకు క్లాసెస్ చెప్తారు. సో యూ విల్ హ్యావ్ అ రియలీ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ తర్వాత ఏంటంటే మీకు ప్రతి సమ్మర్కి యూ విల్ వర్క్ యాజ్ అ వాలంటీర్ ఆర్ సమ్మర్ ఫెలో ఇన్ డిఫరెంట్ ల్యాబ్స్. సో దే విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ అనమాట. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో 1 month హాలిడేస్ ఉంటే కనుక యూ కెన్ ఈమెయిల్ టు డిఫరెంట్ సైంటిస్ట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో దట్ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసర్ తిరుపతిలో జాయిన్ అయితే తిరుపతిలో కొన్ని ల్యాబ్సే ఉంటాయి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో. సో ఆ ల్యాబ్స్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి మీరు యూ కెన్ ఈమెయిల్ దోస్ సైంటిస్ట్స్ అండ్ ఇఫ్ ఎనీ వన్ రిప్లైస్ యూ దట్ యూ కెన్ కమ్ అండ్ వర్క్ యాజ్ అ వాలంటీర్ ఆర్ సమ్మర్ ఫెలో, యూ కెన్ గో అండ్ వర్క్ ఇన్ దట్ ల్యాబ్. సో మీకు మాస్టర్స్ ప్రోగ్రామ్ అయ్యేలోపే మీకు చాలా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా అవగాహన వస్తుంది. అక్కడి నుంచి మీకు ఎలా వెళ్ళాలో, ముందుకు ఎలా వెళ్ళాలో చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట. సో నాతో కంపేర్ చేసుకుంటే నాకు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఐ డింట్ హ్యావ్ ఎనీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్. సో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కంపారిటివ్లీ. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ దట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. సో
I've talked to few people who are in ICER currently third year around. సో వాళ్ళతో అడిగి చూసాను, మాట్లాడి చూసాను. సో దే సెడ్ దట్ ఇంటర్మీడియట్ లోనే వైల్ దే వర్ లెర్నింగ్ ఆల్ దిస్ సబ్జెక్ట్స్, ఒక అతనికి అయితే he knew that he want to get into physics, he want to study physics much more. సో మీకు అలాంటి థాట్స్ ఐడియాస్ ఉంటే కనుక యూ కెన్ గో హెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో మీకు ఫెలోషిప్ వస్తుందండి ఇఫ్ యూ క్వాలిఫై దిస్ KVPY ఎగ్జామ్. మీకు అండ్ ఇఫ్ యూ క్వాలిఫై దిస్ ఎగ్జామ్ అండ్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ ICER, సో మీకు ఫస్ట్ 3 years వాళ్ళు బ్యాచిలర్స్ తో సమానంగా చూస్తారు మిమ్మల్ని. సో యూల్ గెట్ మంత్లీ స్టైపెండ్ ఆఫ్ 5,000 rupees అండ్ యాన్యువల్ కంటింజెన్సీ ఆఫ్ 20,000. తర్వాత 2 years కి మాస్టర్స్ కి యూల్ గెట్ మంత్లీ స్టైపెండ్ ఆఫ్ 7,000 rupees అండ్ యాన్యువల్ కంటింజెన్సీ కూడా పెరుగుతుంది. ఇది మీరు KVPY ఎగ్జామ్ క్వాలిఫై అయితే. ఒకవేళ ఇది కాకుండా మీరు ICER aptitude టెస్ట్ కనుక క్వాలిఫై అయితే, recently they made a change. Only 50% of students who join the ICER via the aptitude test will get the stipend of 5,000 rupees per month for all the 5 years. అంటే మీకు మీ క్వాలిఫై అయిన దాన్ని బట్టి చూస్తారు అనమాట, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని దాన్ని బట్టి. సో దీస్ ఆర్ ద ఫెలోషిప్ సమ్మరీ. సో జనరల్గా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ లో ఎవరికి మాస్టర్స్ లో ఫెలోషిప్స్ వస్తాయి కానీ బ్యాచిలర్స్ లో చాలా మందికి రావు. So here you'll get a fellowship at bachelor's level itself. సో ఇప్పుడు దాకా మీకు ICER గురించి చెప్పాను. ICER లో టోటల్ 7 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ ఐ టోల్డ్ అబౌట్ ICER ప్రోగ్రామ్. సో ICER లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దే గెట్ ఫస్ట్ పొజిషన్ అనమాట, ఆర్ ఈక్వల్ టు IITs. సో వీళ్ళకి కూడా BSMS ప్రోగ్రామ్ ఉంది జస్ట్ లైక్ ICER, కాకపోతే ఇది ఒకటే ఉంది, ఓన్లీ బెంగళూరులో మాత్రమే ఉంది అనమాట. సో హియర్ ఇస్ ద లింక్ రిగార్డింగ్ ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. సేమ్ అలాగే NICER అని ఇంకొకటి ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ భువనేశ్వర్. సో చెక్ దిస్ లింక్ యాజ్ వెల్. సో ICER లాగే NICER అండ్ IISc మొత్తం ఈ అక్కడ ICER లో 7, IISc ఒకటి 8 అండ్ దిస్ 9. As far as I know, these 9 institutes మీకు BSMS program specifically only about science. So as I said, pros of this program ఏంటంటే courses will be taught by scientists. మీకు exposure చాలా younger age నుంచి ఉంటుంది. You'll go and work in different research labs. Every year మీరు ఒక్కొక్క ల్యాబ్ లో పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఒక ల్యాబ్ ఒక 1 year you can go and work in a diabetes related research. Second lab you can go and work in a brain related research or heart, kidney. So as you move on by the end of your masters and 4th year kalla you will have ample amount of exposure, and 5th year masters thesis meer edo oka lab lo research lab all over India lo you can choose a lab, and if the supervisor accepts you can work in that lab for 1 year. నాకు తెలిసిన వాళ్ళు ఈ సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఏదైతే చెప్పానో దానికి US లో కూడా అబ్రాడ్ కూడా వెళ్ళారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చి 1 month వర్క్ చేసింది. తర్వాత మాస్టర్స్ కూడా షీ గాట్ అన్ ఆపర్చునిటీ, బట్ పాండమిక్ వల్ల షీ కుడెంట్ కమ్ హియర్. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీకు విద్ ఇన్ ఇండియాలోనూ కాకుండా ఇండియాలో అన్ని స్టేట్స్ లో అన్ని మంచి రీసెర్చ్ ల్యాబ్స్ లోనూ ఆపర్చునిటీస్ వస్తాయి. అదే కాకుండా ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్ అండ్ ఇఫ్ యూ కమ్యూనికేట్ వెల్, మీకు అబ్రాడ్ లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట రీసెర్చ్ చేయడానికి. ఇదంతా మీ మాస్టర్స్ లోపే. సో విచ్ ఇస్ లైక్ రియలీ రియలీ గుడ్ ఆపర్చునిటీ. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ప్రోయాక్టివ్ యు ఆర్. మీరు ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని జాయిన్ అవుతారు కాబట్టి మీరు యూ హ్యావ్ టు కీప్ కమ్యూనికేటింగ్ అండ్ కీప్ ఈమెయిలింగ్ పీపుల్. సో ఇది కాకుండా yeah, as I told that internships at you'll get internships at different central government and private research labs and abroad as well. And ఇంకోటి ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే యూ కెన్ అప్లై ఫర్ PhD. సో జనరల్గా PhDకి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ అప్లై చేసేటప్పుడు ఏమైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదో చూస్తారన్నమాట. ఇప్పుడు మీరు రెగ్యులర్ డిగ్రీ బీటెక్ కానీ బీఫామ్ కానీ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఏమైనా చేస్తే BSc కానీ 3 years కోర్స్ చేస్తే మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అన్నమాట. సో దాని బదులు మీరు BSMS ప్రోగ్రామ్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ మాస్టర్స్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎనఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ PhD.
ఇప్పుడు నాలాగా బీఫామ్ చేస్తుంటే కనుక మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మళ్ళీ టు గెయిన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ యూ హావ్ టు వర్క్ ఇన్ సమ్ అదర్ ల్యాబ్ యాజ్ అ రీసెర్చ్ ఫెలో. సో విత్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ పిహెచ్డి. సో నేను మాట్లాడిన ఒక అతను ఏమన్నాడంటే అతను బేసిక్ గా ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో హీ ఆల్రెడీ న్యూ దట్ హీ వాంట్ గెట్ ఇన్ టు ఫిజిక్స్. సో ఫిజిక్స్ కి వెళ్తున్నానని తెలిసినా కూడా ఫస్ట్ 2 years అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుందని చెప్పేసి అది ఒకటే కొంచెం నెగిటివ్ గా చెప్పాడు. కానీ అగైన్ ఇఫ్ సమ్వన్ ఇస్ డు నాట్ నో విచ్ వన్ టు గో ఫర్, మీకు మొత్తం అన్ని ఫీల్డ్స్ లోనే ఎక్స్పోజర్ ఉంటుంది ఫస్ట్ 2 years లో, you can decide which one to go for. That is also an advantage. But I'm just saying that there is also disadvantages that what other people say. మ్యూట్ లో ఉన్నారు రఘురామ్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. విజయ్ గారు మీ వీడియో ఆన్ చేయండి, స్క్రీన్ ఖాళీ పెట్టు. Sorry for the disturbance. కనిపిస్తున్నాను ఇప్పుడు? ఎస్, కనిపిస్తుందండి. కనిపిస్తుంది కదా? యా, ఓకే. ఐమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో యా, సో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఐఏసి ఆర్ ఐసర్స్ ఆర్ ఈవెన్ సిఎస్ఆర్ ల్యాబ్స్ అని ఉన్నాయండి. చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. మన హైదరాబాద్ లో కూడా ఐఐసిటి అని ఉంది, సిసిఎంబి అని ఉంది. వీటిలో కూడా ఐ థింక్ అట్లీస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఇన్స్టిట్యూట్స్ అయితే ఓపెన్ డే అని, నేషనల్ సైన్స్ డే అని ఉంటుంది. సో ఆ పర్టికులర్ డేలో వాళ్ళు స్కూల్ స్టూడెంట్స్ ని, కాలేజ్ స్టూడెంట్స్ ని వాళ్ళ క్యాంపస్ లోకి అలౌ చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళకి యూ కెన్ గో అండ్ టాక్ టు ద స్టూడెంట్స్ డైరెక్ట్లీ అనమాట. మీ పేరెంట్స్ వెళ్ళచ్చు, యూ కెన్ టాక్ టు దెమ్, యూ కెన్ ఆస్క్ అబౌట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో ఐ థింక్ ఐఏఎస్ఎల్ ఎవ్రీ మార్చ్ లో ఉంటుంది, అండ్ ఐఎస్ఎల్స్ లో ఇఫ్ యూ గో టు దర్ వెబ్సైట్స్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. అండ్ హైదరాబాద్ లో ఐఐసిటి అండ్ సిసిఎంబి లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, బట్ ఇఫ్ యూ నో అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్ ప్లీజ్ గో అండ్ సీ దోస్. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఐఐసిలో బెంగళూరు మన పక్కనే ఉంది. సో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో వన్స్ ఇన్ లైక్ యూ గో ఫర్ టూర్స్ ఎవ్రీ టైమ్, రైట్? ఐ మీన్ అట్లీస్ట్ వన్స్ ఇయర్ వెళ్తూ ఉంటారు. జస్ట్ టేక్ 1 day ఆఫ్, వెళ్ళి చూడండి, మాట్లాడండి, మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడు కూర్చుని ఎగ్జామ్స్ చదవడం ఇవి కాకుండా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేర్. ఓకే, ఓపెన్ డే ఐఐసిటి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, మన ఈ ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, వీటన్నిటిలో ఉందండి హైదరాబాద్ లో. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. యా, అంటే ఇప్పుడు హైదరాబాద్ వాటిలో అంటే కొంచెం పెద్ద స్కూల్స్ తెలుస్తుందేమో కానీ చాలా స్కూల్స్ తెలియదేమో అని చెప్తున్నాను అనమాట. ఐ మీన్ ఆర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా. సో ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఓపెన్ డేస్ అండ్ గో అండ్ టాక్ టు దెమ్. ఓకే, సో ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఎప్పుడు చేసే బ్యాచులర్స్, మాస్టర్స్ లెవెల్స్ తర్వాత తెలిసే పిహెచ్డి కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ at these institutes, you can get into it and directly go for PhD. So next, ఇప్పుడు ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని పేరెంట్స్ కు కూడా కొన్ని భయాలు ఉండొచ్చు. ఏమో ఇటువైపు వెళ్ళిన తర్వాత ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఎలాగా, ప్రొఫెషనల్ డిగ్రీ కాదు జాబ్ వస్తుందా, చాలా భయాలు ఉండొచ్చు. ఫ్యూ పీపుల్ ఆర్
లైక్ హ్యావ్ కరేజ్ టు గో అహెడ్. ఎవరిది తప్పన్నా ఎవరిది ఒప్పన్నా, ఒకవేళ మీకు భయాలు ఉంటే యూ గో అండ్ జాయిన్ యువర్ ఓన్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ. కానీ బై ద ఎండ్ ఆఫ్ బ్యాచిలర్స్ యూ విల్ డెఫినెట్లీ కమ్ టు నో మీకు ఎలాంటి జాబ్, మీరు కంపెనీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఐటీ జాబ్ ఆర్ ఫార్మసీ జాబ్స్, or if you want to dig into science, if you are interested in science, so you'll definitely come to know at the end of your bachelor's. So let's see at the end of bachelor's what options do you have. So general ga PhD ante masters tarvata cheyalani rule em ledandi. నేను చేస్తున్నప్పుడు నేను అలా అనుకున్నాను. సో బ్యాచిలర్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ PhD ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ PhD. సో విత్ బ్యాచిలర్స్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఇట్. కాకపోతే జనరల్ గా తీసుకునే టైం కంటే PhDకి ఇంటిగ్రేటెడ్ PhDకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ PhD అండ్ PhD విల్ గెట్ పేడ్ ఫర్ షూర్. సో నేను PhD ఇండియాలో చేయట్లేదు కాబట్టి నాకు ఈ ఎగ్జామ్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే there are two or three major exams. First one is CSIR NET or JRF exam. NET అంటే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ CSIR ల్యాబ్స్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT NET ఎగ్జామ్ అంటారు అన్నమాట. So if you write these exams and if you qualify as a junior research fellow, మీకు DBT లో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు PhDకి అప్లై చేయడానికి. అలాగే CSIR లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి, 20 డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా యూఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ PhD. సో ఇవే కాకుండా ఇప్పుడు IIScలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒక డిపార్ట్మెంట్ అని కాదు, చాలా బిల్డింగ్స్ ఉంటాయి. బయాలజీ, న్యూరో సైన్స్, విత్ ఇన్ ద ఇంజనీరింగ్ మళ్ళీ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇండివిజువల్ డిపార్ట్మెంట్కి వాళ్ళ PhD ఎంట్రన్స్ ఉండొచ్చు. మీ ఇంట్రెస్ట్ బట్టి యూ కెన్ సర్చ్ IISc TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్. సో అది మేజర్ మెయిన్ క్యాంపస్ ముంబైలో ఉంది, కానీ వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. అలాగే నైపర్ ఇన్స్టిట్యూట్స్, నైపర్ ఇస్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ రీసెర్చ్ అండి. ఇవి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. So other than CSIR NET and DBT NET, you can also go for these institutes and check the PhD programs. నేను ఇక్కడ కింద లింక్స్ CSIRకి లింక్, DBTకి అండ్ లింక్స్ ఇచ్చానండి. తర్వాత NCBS బెంగళూరులో ఉంది క్యాంపస్. సో వాళ్ళకి NCBS రిలేటెడ్ ఇంకా ఒక 10 or 15 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. వాళ్ళకి కామన్గా ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకున్నారు. ఆ లింక్ కూడా ఇచ్చాను. ఆ లాస్ట్లో ఇచ్చిన యూట్యూబ్ లింక్ ఏంటంటే అది ఇండియాలో జనరల్గా ఆ నెట్ ఎగ్జామ్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకతను గ్యాదర్ చేసి వీడియో పెట్టారు. సో యూ కెన్ గో టు దట్ లింక్ అండ్ వాచ్ ఇట్ యాజ్ వెల్. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను విజయ్ గారికి పంపిస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఆస్క్ హర్ టు అప్లోడ్ దట్ యాజ్ వెల్ ద ఫేస్బుక్ గ్రూప్ ఆర్ వేరెవర్, సో దట్ ఇల్ బి ఈజీ ఫర్ యూ గైస్. సో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇన్స్టిట్యూట్స్ పేర్లు అన్ని కూడా DBT రిలేటెడ్ ల్యాబ్స్ అండి. ఇవన్నీ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. ప్రతి ఇన్స్టిట్యూట్కి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ప్రతి ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్తే చాలా మంది సైంటిస్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. సో యూ కెన్ గెట్ ఇన్ టు ఇండివిజువల్ సైంటిస్ట్ వెబ్సైట్ అండ్ సీ వాట్ దే ఆర్ వర్కింగ్ ఆన్. వాళ్ళ రీసెర్చ్ వర్క్ ఏంటి, వాళ్ళ పేపర్స్ ఏం పబ్లిష్ చేస్తున్నారు, ఇవన్నీ చూసి యూ కెన్ ట్రై టు కమ్యూనికేట్ విత్ దెమ్. యాజ్ ఎ సెడ్, ఈ ల్యాబ్స్లో ఎందులో కానీ మీరు అప్లై చేయాలనుకుంటే యూ కెన్ రైట్ DBT ఎంట్రన్స్ ఎగ్జామ్, నెట్ క్వాలిఫై ఎగ్జామ్, ఆర్ ఎల్స్ ఈ ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్ కూడా విడిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ మానేసరి ఇక్కడ నేను 2 years పనిచేశాను. సో ఇట్స్ మెయిన్లీ రిలేటెడ్ టు బ్రెయిన్ రిలేటెడ్ రీసెర్చ్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ అంతా కూడా CSIR రిలేటెడ్ ల్యాబ్స్ అండి. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న CCMB, CSIR, తర్వాత IICT, ఇవి కూడా ఈ CSIR ల్యాబ్స్లో వస్తాయి. ఇప్పుడు మీరు CSIR నెట్ క్వాలిఫై అయితే యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ, నాకు అర్థమైంది అంటే CSIR నెట్ క్వాలిఫై అయితే యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ ల్యాబ్, ఎనీ రీసెర్చ్ ల్యాబ్ ఇన్ ఇండియా, CSIR ల్యాబ్స్ కానీ DBT ల్యాబ్స్ కానీ ఏదైనా కానీ. ఓకే, సో మీకు ఇప్పుడు దాకా అగైన్ బ్యాచిలర్స్ అయితే, ఒకవేళ బ్యాచిలర్స్ తర్వాత మీరు డిసైడ్ అయితే కనుక I told you different ways to get into PhD in India. CSIR NET, DBT NET, అలాగే డిఫరెంట్ ల్యాబ్స్, తర్వాత IISc వాళ్ళ ఇండివిజువల్ లింక్స్ అన్ని మీకు చూపించాను. నేను ఇప్పుడు మీకు
ఇప్పుడు చెప్తుందంతా కూడా రీసెర్చ్ ఆర్ పిహెచ్డి ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఆర్ అబ్రాడ్. అంటే నేను స్టేట్ యూనివర్సిటీస్ని టచ్ చేయట్లేదండి. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ. సో కంపారిటివ్లీ రీసెర్చ్ ఫెసిలిటీస్ వైజ్ ఇప్పుడు స్టేట్ ల్యాబ్స్కి ఫండింగ్ తక్కువ ఉంటుందండి. సో if you are really interested into research, if you want to do research which has like really impact, I would say go for central government institutes in India or abroad. మీకు స్టేట్ నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ నేను వాట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాను. సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ ఇఫ్ యూ డూ పిహెచ్డి ఇన్ స్టేట్ యూనివర్సిటీ అండ్ కంపీట్ అట్ నేషనల్ లెవెల్. తర్వాత నేను పిహెచ్డి ఇన్ అబ్రాడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో నాకు ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ కెనడా అండ్ యుఎస్, బికాస్ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ల్యాబ్స్ ఇన్ కెనడా అండ్ యుఎస్. యూరోప్ గురించి నాకు అంత అవగాహన లేదు. If you have any questions about US and Canada, I'm happy to answer to you. So basically ఏంటంటే యూరోప్లో నాకు తెలిసి బోత్ మా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ రెండు కావాలండి. మీకు మా బిఎస్సీ ఎంఎస్సీ చేసిన తర్వాతే దే విల్ అలౌ టు అప్లై ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ యూరోప్. కెనడా అండ్ యూఎస్లో అంటే బ్యాచిలర్స్తో అప్లై చేయొచ్చు, మాస్టర్స్ అవసరం లేదు. కాకపోతే బ్యాచిలర్స్ 4-year ప్రోగ్రామ్ అయి ఉండాలి. 3-year బిఎస్సీతో యూ కాంట్ అప్లై ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ యూఎస్ ఆర్ కెనడా. So BTech కానీ BPharm కానీ or any 4-year program or BSMS programs like ICER గురించి చెప్పాను కదా, if you do BSMS you can directly apply. సో ఇంకొకటి అంటే డిఫరెన్స్, యూరోప్లో పిహెచ్డి చేస్తే మీకు కోర్స్ వర్క్ ఉండదండి. కోర్స్ వర్క్ అంటే మీకు క్లాసెస్ ఏమి ఉండవు, ఎగ్జామ్స్ ఏమి తీసుకోవట్లేదు, ల్యాబ్ రొటేషన్స్ ఉండవు. ల్యాబ్ రొటేషన్స్ అంటే ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 10 ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, మీకు ముందే తెలియాలి నేను పర్టికులర్ ల్యాబ్లోనే జాయిన్ అవుతాను అని మీకు ముందే తెలిసి ఉండాలి. ఆ ల్యాబ్ సైంటిస్ట్తో మీరు మాట్లాడి ఉండాలి. ఆ ల్యాబ్ సైంటిస్ట్ మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి యాక్సెప్ట్ చేసి ఉండాలి అనమాట. సో మీకు డైరెక్ట్గా ఆ పర్టికులర్ ల్యాబ్కి వెళ్తారు. ల్యాబ్ రొటేషన్ వేరే వేరే ల్యాబ్స్లో మీరు వర్క్ చేయరు, డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళిపోతారు. కోర్స్ వర్క్ ఉండదు యూరోప్లో. కెనడాలో మీకు కోర్స్ వర్క్ ఉంటుంది ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ మీరు కొన్ని మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయన్నమాట, అవి తీసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. తర్వాత జనరల్గా ల్యాబ్ రొటేషన్స్ ఉండవు. ఇక్కడ కెనడాలో కూడా మీరు యూ షుడ్ ఆల్రెడీ నో దట్ విచ్ ల్యాబ్ యూర్ అప్లయింగ్ ఫర్. మీరు ఆ ల్యాబ్ సైంటిస్ట్తో మాట్లాడుతూ ఉండాలి. ల్యాబ్ సైంటిస్ట్ మిమ్మల్ని తీసుకుంటానని తెలిసిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ద ప్రోగ్రామ్ అనమాట. యూఎస్లో కోర్స్ వర్క్ ఉంటుంది, ల్యాబ్ రొటేషన్స్ కూడా ఉంటాయి. జనరల్గా ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుందంటే మీరు కోర్స్ వర్క్ తీసుకుంటారు, ఒక 3 నెలలు ఒక్కొక్క ల్యాబ్లో, ఇంకో 3 నెలలు ఇంకో ల్యాబ్లో, ఒక 2 to 3 ల్యాబ్స్ ఫస్ట్ ఇయర్ అంతా వర్క్ చేస్తారు అనమాట. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 2-3 ల్యాబ్స్లో వర్క్ చేసి ఉంటారు. సో మీకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది, ఎందులో జాయిన్ అవుదామని ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది అనమాట. ఇప్పుడు యూరోప్ ఆర్ కెనడా ఏంటంటే మీరు డైరెక్ట్గా పర్టికులర్ ల్యాబ్కి వెళ్తారు. సో అంతగా వేరే ల్యాబ్స్ గురించి పెద్దగా మీకు అవగాహన ఉండకపోవచ్చు. సో యూరోప్లో మ్యాక్స్ 3 to 4 years అండి, అంతమించి అవ్వదు పిహెచ్డి. మీకు కెనడా యుఎస్లో 4 to 5 years పడుతుంది. కానీ మీకు తీసుకునే కోర్స్ వర్క్ వల్ల కానీ, లేదంటే మీరు రైటింగ్ అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, గ్రాంట్స్ ఎలా రాయాలి, అవన్నీ కూడా మీకు కెనడా యుఎస్లో ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ కి యూరోప్లో పిహెచ్డి చేస్తే మంచిది కాదని కాదు నా ఉద్దేశం, కానీ దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. మీకు ఇక్కడ యూరోప్లో తక్కువ టైంలో అవుతుంది, యూఎస్ కెనడాలో ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇట్స్ వర్త్ ఇట్, ఇట్స్ వర్త్ ద టైం. తర్వాత మీకు యూరోప్లో ట్యూషన్ ఫీ ఉండదండి, మీకు స్టైపెండ్ వస్తుంది, వచ్చే స్టైపెండ్ మీకు సరిపోతుంది అక్కడ ఉండడానికి. కెనడాలో మీకు ట్యూషన్ ఫీ కట్టాలి, అంటే అట్లీస్ట్ ఫర్ 1 to 2 years కట్టాలి. తర్వాత మీకు ఫెలోషిప్ వస్తే కనుక ట్యూషన్ ఫీ కట్టక్కలేదు, మళ్ళీ స్టైపెండ్ వస్తుంది. సో నేను కెనడాలో పిహెచ్డి జాయిన్ అయ్యానండి ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో. సో నాకు ఫస్ట్ ఇయర్ నాకు వచ్చే స్టైపెండ్తో నేను అక్కడ ఉండగలిగాను, ట్యూషన్ ఫీ కూడా కట్టగలిగాను. కాకపోతే మీకు సేవింగ్స్ తక్కువ ఉంటాయి కెనడాలో. అగైన్ ఇది యూనివర్సిటీ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ మీకు ఫెలోషిప్ వస్తే అగైన్ మీకు ట్యూషన్ ఫీ కట్టాల్సిన అవసరం ఉండదు. సో యూఎస్లో మీకు ట్యూషన్ ఫీ కట్టట్లేదు, ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది, మీకు స్టైపెండ్ వస్తుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే యూఎస్లో కంపల్సరీ ఫస్ట్ ఇయర్ మీరు టీచింగ్ అసిస్టెంట్ కింద పనిచేయాలన్నమాట. అంటే మీరు అక్కడ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఒక 10 మందికి కానీ 20 మందికి కానీ మీరు చిన్న చిన్న క్లాసులు చెప్పడం, లేదా ల్యాబ్లు చేయించడం అలాంటివి చేయించాలి.
ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మనం ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు, సో యూ లెర్న్ అ లాట్. కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు, కానీ యూ లెర్న్ అ లాట్ ఫర్ ష్యూర్. తర్వాత మీకు యూరోప్లో జిఆర్ఈ టోఫెల్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ల్యాబ్ వాళ్ళ పిఏ ఒప్పుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్. కెనడా అండ్ యూఎస్కి జిఆర్ఈ టోఫెల్ కావాలి. ఇక్కడ నేను యూఎస్లో ఐ థింక్ దిస్ ఇస్ బై మిస్టేక్. మీకు యూఎస్లో కూడా జిఆర్ఈ టోఫెల్ అవసరం. సో టోఫెల్ ఒకసారి రాస్తే 2 years వరకు ఉంటుందండి వ్యాలిడిటీ. జిఆర్ఈ ఒకసారి రాస్తే 5 years వరకు ఉంటుంది. జిఆర్ఈ ఇప్పుడే తీసేస్తున్నారు చాలా ఇన్స్టిట్యూట్స్ లో. అంటే జిఆర్ఈ స్కోర్ బట్టి ఇవ్వడం అనేది అంతగా ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో జిఆర్ఈ రిక్వైర్మెంట్ చేస్తున్నారు. యాజ్ ఎ సెడ్, టీచింగ్ అసిస్టెంట్ 1 year కంపల్సరీ ఉంటుంది యూఎస్ లో. సో అగైన్ మీరు మనీ గురించి ఏం వరీ అవ్వక్కర్లేదు. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ద మూమెంట్ యూ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ యుల్ గెట్ పెయిడ్. కానీ మీరు ఫస్ట్ ఇయర్ మ్యాండేటరీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కోర్సెస్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అండ్ యూ హ్యావ్ టు పాస్ దోస్ ఎగ్జామ్స్. అండ్ అంత ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. సో యాజ్ ఎ సెడ్, మీకు పిహెచ్డి అబ్రాడ్లో చేయాలనుకుంటే వాళ్ళు జనరల్గా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. అగైన్ మీరు అప్లై చేసే యూనివర్సిటీ బట్టి కూడా ఉంటుంది. మీరు చాలా పెద్ద యూనివర్సిటీస్కి అప్లై చేస్తే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తే అంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు. సో ఒకవేళ మీరు బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ వరకు అయితే మీరు ఆల్రెడీ చేసి ఉండి మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే, దెన్ యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇన్ సమ్ అదర్ ల్యాబ్స్. ఇంతకుముందు మీకు చూపించిన సిఎస్ఆర్ ల్యాబ్స్ కానీ డిబిటి ల్యాబ్స్ కానీ ఇందులో ఎక్కడైనా పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్తో యూ కెన్ అప్లై. సో ఇవే కాకుండా ఇజ్రాయెల్లో చాలా మంచి ల్యాబ్స్ ఉన్నాయి. చాలా మంది ఇండియన్స్ ఇజ్రాయెల్ కూడా వెళ్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియాలో ఫండింగ్ కష్టం ఉంటుంది. ఇజ్రాయెల్లో మీకు ఫండింగ్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు. సో దెర్ ఆర్ అట్లీస్ట్ 4 to 5 గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇజ్రాయెల్ యాజ్ వెల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఈ కన్సల్టెన్సీస్కి వెళ్తూ ఉంటారండి. అంటే ఇది మాస్టర్స్ లో ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత యూఎస్ లో ఎంఎస్ చేయడానికి కామన్ గా వెళ్ళేది కన్సల్టెన్సీస్ కి. వాళ్ళే అప్లై చేస్తారు మీ బదులు. మీ స్కోర్స్ చూసి వాళ్ళే ఏ ఇన్స్టిట్యూట్స్ కి అప్లై చేయాలో చెప్తారు అండ్ దే విల్ టేక్ మనీ. సో మీకు రీసెర్చ్ కి కనుక అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే డోంట్ గో ఫర్ కన్సల్టెన్సీస్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ముందుగా మీరు వాళ్ళకి మనీ కట్టాలి. ఆ తర్వాత ముందు రీసెర్చ్తో ఏంటంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో ఏ సైంటిస్టులు ఏ రీసెర్చ్ చేస్తున్నారో, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీరు సైంటిస్ట్తో మాట్లాడడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కన్సల్టెన్సీలు చేయరు. గోయింగ్ టు కన్సల్టెన్సీస్ ఇస్ లైక్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ యాజ్ వెల్. మీకు అంత మనీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైనా ఇప్పుడు బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇది మీ ఇంతకుముందు చెప్పినట్టు ఐసర్లో కానీ, సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీకు యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ అబ్రాడ్ ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు గో టు అబ్రాడ్. ఆర్ మీరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద జాయిన్ అయితే మాస్టర్స్ తర్వాత ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసేయాలి. సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అంతా 1 year పడుతుందండి. మీరు మనీ లేకపోయినా ఏం వరి అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో వెన్ ఐ వర్క్డ్ యాజ్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అట్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, నాకు వచ్చే సేవింగ్స్తోనే నా సేవింగ్స్తోనే నేను ఐ రోడ్ జిఆర్ఈ టోఫెల్. ఆ సేవింగ్స్తోనే నేను అప్లికేషన్స్ కూడా పంపించుకున్నాను. జస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ మాత్రం ఐ హాడ్ టు టేక్ మనీ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై బ్రదర్. బట్ అదర్వైజ్ చాలా మందికి మనం మనీ పెట్టగలమా ఆ థాట్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ గుడ్ విత్ సైన్స్ అండ్ ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ షూర్ మనీ కాన్ స్టాప్ యూ. And don't go for consultancies, at least for PhD. Okay, so మనం ఇప్పుడు ఓకే పిహెచ్డి దాకా మాట్లాడుకున్నాం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, పిహెచ్డి మీరు ఐదర్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ చేసిన తర్వాత పోస్ట్ డాక్, జనరల్గా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే జనరల్గా మీరు పిహెచ్డి ఇండియాలో చేసిన, పిహెచ్డి అబ్రాడ్లో చేసిన, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్కి చాలా మంది అబ్రాడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారండి. ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. యూ విల్ గో అండ్ టాక్ టు అదర్ సైంటిస్ట్. లైక్ మీరు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే మీకు థింకింగ్ చాలా మారిపోతుంది. సో ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ అట్ పర్సనల్ లెవెల్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ లెవెల్. సో మీరు పిహెచ్డి ఇండియాలో చేసిన, ట్రై టు గో ఫర్ అబ్రాడ్ ఫర్ పోస్ట్ డాక్. జనరల్గా పోస్ట్ డాక్ 3 to 5 years ఆర్ లైక్ 5 years జనరల్గా ఉంటుందండి.
సో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ లో మీరు ఎన్ని మంచి పేపర్స్ పబ్లిష్ చేస్తే దాన్ని బట్టి యూ కెన్ అప్లై ఫర్ సైంటిస్ట్ పొజిషన్. సో జనరల్ గా ఎలా ఉంటుందంటే పిహెచ్డి ఇండియాలో చేసిన పోస్ట్ డాక్ అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ సైంటిస్ట్ పొజిషన్ కి మీరు యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ అప్లై అట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్. ఈ సిఎస్ఆర్ ల్యాబ్స్ కానీ ఇంతకుముందు మీకు చూపించిన ల్యాబ్స్ అన్నింటిలో కూడా యూ కెన్ అప్లై. ఒకవేళ సెలెక్ట్ అవుతే విల్ స్టార్ట్ సైంటిస్ట్ పొజిషన్ దట్ ల్యాబ్. చాలా మంది సైంటిస్ట్ పొజిషన్స్ అబ్రాడ్ లో కూడా ట్రై చేస్తారు. ఓకే, మీకు ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే బ్యాచిలర్స్, పిహెచ్డి, పోస్ట్ డాక్ అబ్రాడ్, సైంటిస్ట్, ఇది మీకు బ్లాక్ లో చూపిస్తుందంతా కూడా రెగ్యులర్ లైన్. ఇది కాకుండా మీకు బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఐసర్ లో 5 years ఉంటుందని చెప్పాను. ఇది అయిన తర్వాత మీరు పిహెచ్డి ఇండియాలో ఉన్నా చేయొచ్చు. మీకు స్కోర్స్ బాగుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో బిఎస్ఎంఎస్ చేస్తారో అదే ఇన్స్టిట్యూట్ లో పిహెచ్డి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా పిహెచ్డి జాయిన్ అవ్వచ్చు. ఆర్ మీరు పిహెచ్డి అబ్రాడ్కి వెళ్ళచ్చు. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ డాక్ అబ్రాడ్ లో చేయొచ్చు. అండ్ దెన్ యూ ట్రై టు కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ యూ జాయిన్ అబ్రాడ్ యాజ్ అ సైంటిస్ట్. సో ఇది మీకు రెడ్ లో చూపిస్తుంది, నేను ఫస్ట్ చూపించింది. ఇప్పుడు మీకు మళ్ళీ నేను మీకు ఇది బ్లూలో చూపిస్తుంది ఏంటంటే మీరు ఇక్కడ డిసైడ్ అయితే కనుక అట్ ద ఎండ్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిసైడ్ అయితే కనుక దట్ యూ వాంటెడ్ టు గో టు రీసెర్చ్, మీరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద ఏదైనా ల్యాబ్ లో పనిచేసి యూ కెన్ గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ గో టు అబ్రాడ్ ఫర్ పిహెచ్డి ఆర్ అప్లై ఇన్ ఇండియా ఫర్ పిహెచ్డి and then postdoc and again. So these are different ways అనమాట. మీరు ఉండే స్టేజ్ బట్టి, మీరు తీసుకునే డెసిషన్ బట్టి యూ జస్ట్ మూవ్ అరౌండ్. సో ఇది కాకుండా ఐ వాంట్ టు టెల్ అబౌట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఉందండి, మీకు ఇక్కడ ఇచ్చిన లింక్ ఇట్ విల్ టేక్ యూ రైట్ దేర్. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏం చేస్తారంటే ప్రతి సమ్మర్లో వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు బ్యాచిలర్స్ లో ఉన్నా కానీ మాస్టర్స్ లో ఉన్నా కానీ, అంటే మీరు బిఏ చేస్తున్న, బిఎస్సి, ఎంఎస్సి ఆర్ బీఫార్మ్, బీటెక్ ఆర్ మాస్టర్స్ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ మీకు ఈ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో యూ కెన్ చూస్ సమ్ ల్యాబ్స్ అన్నమాట. ఇండియాలో ఉన్న అన్ని ల్యాబ్స్ లో కొన్ని ల్యాబ్స్ చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్, మిమ్మల్ని ఆ పర్టికులర్ ల్యాబ్ పంపిస్తారు. యూ కెన్ వర్క్ దేర్ ఫర్ 2 months అనుకుంటా, ఐ థింక్ 1 to 2 months. మీకు యుల్ గెట్ పేడ్ ఎవ్రీ మంత్ విచ్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ల్యాబ్ లో వెళ్ళి పనిచేయచ్చు అనమాట. ఇట్స్ లైక్ గివింగ్ అన్ ఎక్స్పోజర్ టు యూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్. సో ఇది అఫీషియల్ పద్ధతి. ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐసర్ గురించి మర్చిపోయిన ప్రస్తుతానికి, మీరు ఏదో బిఎస్సి జాయిన్ అయ్యారు ఒక దాంట్లో ఏదో కాలేజ్లో. సో దెన్ యూ రియలైజ్ దట్ యూ వాంట్ టు డూ రీసెర్చ్. సో యూ కెన్ అప్లై ఫర్ దిస్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అండ్ ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్, ఐ గెస్. కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వే. ఒకవేళ మీకు ఇది రాకపోతే యూ నో నీడ్ టు గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ ఎనీథింగ్. సో మీరు యూ కెన్, సో మీరు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీకు ఇఫ్ యూ డిసైడ్ టు డూ రీసెర్చ్, మీకు ప్రతి సమ్మర్లో కూడా యూ కెన్ కీప్ ఈమెయిలింగ్ సైంటిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా. మీకు ఇంతకుముందు చూపించిన సిఎస్ఆర్ ల్యాబ్స్, డిబిటి ల్యాబ్స్ ఇండివిజువల్ వెబ్సైట్కి వెళ్ళి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సిసిఎంబిలో కానీ ఇలా బయాలజీ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ లో ఏ సైంటిస్ట్ హార్ట్ మీద పనిచేస్తున్నాడు, ఏ సైంటిస్ట్ కిడ్నీ ఆర్ బ్రెయిన్ మీద పనిచేస్తున్నాడు చూసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి యూ కెన్ సెండ్ ఎన్ ఈమెయిల్ దట్ యువర్ సో అండ్ సో, యువర్ స్టడింగ్ సో అండ్ సో అండ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్టికులర్ రీసెర్చ్, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ అన్ వాలంటీర్ ఇన్ యువర్ ల్యాబ్ అని చెప్పేసి మీరు ఈమెయిల్ పెడితే, if the supervisor is interested, he can give you an opportunity. But at which case మీకు మనీ రాదు, మీరు వెళ్ళి ఫ్రీగా వర్క్ చేస్తున్నట్టు. సో మీకు మనీ అక్కడ ఉండడానికి మీరు సొంతంగా మనీ పెట్టుకోవాలి. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ రీసెర్చ్. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. మీరు బీఫార్మ్ ఏ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ లో ఉన్నా, ఇఫ్ యూ రియలైజ్ దట్ యూ వాంట్ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు చాలా డిఫరెంట్ వేస్ చెప్పానండి, పిహెచ్డి గురించి, ఐసర్ ప్రోగ్రామ్స్ గురించి, పిహెచ్డి చేయడం గురించి. సో నేను మామూలుగా ఒక రీసెర్చ్ ల్యాబ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి మీకు చెప్పాలనుకుంటున్నాను. అగైన్ మీకు నేను ఎగ్జాంపుల్స్, బయాలజీ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కానీ ఇట్ విల్ అప్లై టు ఎవ్రీథింగ్ లైక్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఒక రీసెర్చ్ ల్యాబ్ లో పిఏ అని, సో ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్ ఆర్ సూపర్వైజర్ ఆర్ గైడ్ అని కూడా అంటాం. సో పిఏ అంటే ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్ అనమాట, అతను హెడ్ ఆఫ్ దట్ ల్యాబ్. సో అతని కిందన పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ పనిచేస్తూ ఉంటారు.
సో పిఏకి చాలా బ్రాడ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను పనిచేస్తున్న ల్యాబ్లో మా ల్యాబ్ సైంటిస్ట్కి బ్రాడ్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టెమ్ సెల్స్ నుంచి న్యూరాన్స్ ఎలా డెవలప్ అవుతాయి, అది ఒక బ్రాడ్ క్వశ్చన్. దాంట్లో చాలా చాలా సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ ఇండివిజువల్లీ పిక్ అండ్ చూస్ ప్రాజెక్ట్. సో ఒక సైంటిస్ట్ కి చాలా బ్రాడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ ఇండిపెండెంట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ పోస్ట్ డాక్ కింద జాయిన్ అవుతారు అన్నమాట. సో నేను సొంతంగా ల్యాబ్ పెట్టుకోవాలనుకునే డిసైడ్ అయ్యాను పిహెచ్డిలోనే. ఓకే, అప్పుడు అలా అయితే నేను పోస్ట్ డాక్ కింద ఎవరి దగ్గర జాయిన్ అయితే ఐ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్. సో పిహెచ్డికి పోస్ట్ డాక్టరల్ స్టూడెంట్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్ డాక్టరల్ ఫెలో అయితే మీకు చాలా ఇండిపెండెంట్ గా పనిచేయాల్సి వస్తుంది. లైక్ అంటే ఇప్పుడు మీరు ఈ న్యూరో డెవలప్మెంట్ ల్యాబ్ లో జాయిన్ అయితే పోస్ట్ డాక్ కింద మీరు న్యూరాన్స్ ఎలా డెవలప్ అవుతాయి దాని మీదనే రీసెర్చ్ చేస్తారు. కానీ మీకంటూ ఇండివిజువల్ క్వశ్చన్ ఉంటుంది, మీరు మీ పిఐ మీద అంతగా ఆధారపడరు అన్నమాట. సో యూ విల్ బి మచ్ మోర్ ఇండిపెండెంట్. సో 5 years తర్వాత యూ కెన్ అప్లై ఫర్ డిఫరెంట్ యూనివర్సిటీస్ యాజ్ అ సైంటిస్ట్. సో పిహెచ్డి స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మీరు అంతగా ఇండిపెండెంట్ గా ఉండరు, మీకు ఆ పిఐ మీకు పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్తారు, ఇది నా ఐడియా, ఈ ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నాను, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఇస్తారు. సో పిహెచ్డి స్టూడెంట్స్ కింద ఈ బ్యాచిలర్ స్టూడెంట్ వాలంటీర్స్ కింద జాయిన్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు అనమాట అండి. సో వీళ్ళు ఏంటంటే ల్యాబ్ మెంబర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాలంటీర్స్ కి సమ్మర్ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి దే మేజర్ జాబ్ ఇస్ టు లెర్న్ డిఫరెంట్ టెక్నిక్స్ ఇన్ ల్యాబ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, దే విల్ మేక్ షూర్ దట్ ల్యాబ్ గోస్ స్మూత్లీ. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్ ఉంది, ఒక పిఐ మేజర్ ఇంట్రెస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ ని ఎలా రిపేర్ చేయడం. చాలా మందికి బ్రెయిన్ లో బ్లడ్ వెసల్ క్లాట్ అవుతుందండి. క్లాట్ అయితే ఆ పర్టికులర్ క్లాట్ అయిన చోట న్యూరాన్స్ అని చనిపోతాయి. సో దానివల్ల చాలా మందికి చెయ్యి పని చేయకపోవడం, కాలు పని చేయకపోవడం అలాంటివి వస్తాయి అన్నమాట. ఇప్పుడు పర్టికులర్ ల్యాబ్ లో అతని ఇంట్రెస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ రిపేర్ సంబంధించి ఇంట్రెస్ట్ అనుకోండి. ఇప్పుడు అతని కింద ఉన్న పోస్ట్ డాక్టర్ ఫెలోస్ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఒక పోస్ట్ డాక్ ఏమో స్టెమ్ సెల్స్ కనుక ఇస్తే బ్రెయిన్ రిపేర్ అవుతుందా అనే దాని మీద పని చేయొచ్చు. ఇంకొకతనేమో ఎక్సర్సైజ్ చేస్తే, ఫోర్స్డ్ ఎక్సర్సైజ్ చేస్తే రిపేర్ అవుతుందా అనే కాన్సెప్ట్ మీద ఇంకో పోస్ట్ డాక్ చేయొచ్చు. ఇంకొకతను కొత్త డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ మనం వేరే ఫీల్డ్ లో ఉన్న డ్రగ్స్ తీసుకొచ్చి ఇస్తే ఏమైనా రిపేర్ అవుతుందా, ఇలా అన్నమాట. ఒక్కొక్క పోస్ట్ డాక్ కి ఒక్కొక్క ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు అలా కాకుండా పిహెచ్డి స్టూడెంట్ కి ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తారండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మెమెంటైన్ అనే డ్రగ్ ఉంది. సో ఆ డ్రగ్ బ్రెయిన్ స్ట్రోక్ కి రికవర్ చేస్తుందా లేదా, ఇది చాలా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇలాంటిది పిహెచ్డి స్టూడెంట్ కి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఐడియా ఇచ్చినప్పుడు స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారంటే, ఓకే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక సర్జరీ చేయాలి. ఆ సర్జరీకి స్ట్రోక్ ఎలా చేయాలి అనేది ఒక సర్జరీ నేర్చుకుంటాడు. ఆ డిఫరెంట్ డ్రగ్స్ చదువుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ చోస్ అ డ్రగ్ కాల్డ్ మెమెంటిన్. తర్వాత యానిమల్ వర్క్ చేస్తాం. ఇప్పుడు జనరల్ గా మనం హ్యూమన్స్ మీద డ్రగ్స్ వచ్చే ముందు టిష్యూస్ మీదను, సెల్ లైన్స్ మీద, మైస్ మీద, యానిమల్స్ మీద వర్క్ అవుతూ ఉంటుందండి. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇచ్చిన పిహెచ్డి స్టూడెంట్ మైస్ మీద వర్క్ చేద్దామని చూస్ చేసుకుని ఉండొచ్చు. ఓకే ఇప్పుడు నేను మైస్ లో బ్రెయిన్ స్ట్రోక్ చేసి ఏ డ్రగ్ ఇస్తే రికవర్ అవుతుందా లేదా అనేది ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు రికవర్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అది మౌస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పారామీటర్, డిఫరెంట్ మాలిక్యులర్ టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేసి డ్రగ్ ఇచ్చిన తర్వాత ఆ మౌస్ బ్రెయిన్ రిపేర్ అవుతుందా లేదా, అది మళ్ళీ బాగా ఉందా లేదా, ఇదంతా ఒక పెద్ద పిహెచ్డి ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇట్ విల్ టేక్ 3 to 4 years టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. సో ఒక ల్యాబ్ నుంచి పోస్ట్ డాక్ రీసెర్చ్ నుంచి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత I want to talk briefly about research papers, review papers, or book chapters. So basically, ఈ రీసెర్చ్ ల్యాబ్స్ లో ప్రతి సైంటిస్ట్ చేసే పని దే విల్ పబ్లిష్ ఇన్ ఎ పేపర్ అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు స్లైడ్ లో చూపిస్తున్న ఈ మొత్తం స్టడీ కంప్లీట్ అయిన తర్వాత దే విల్ పబ్లిష్ ద రిజల్ట్స్ ఇన్ పేపర్ అన్నమాట.
సో ఇదేంటంటే ఒక రీసెర్చ్ పేపర్లో ఎలా స్టార్ట్ చేస్తామంటే ముందు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం. ఇదిగో నేను ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద పనిచేస్తున్నాను. ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మనకి ఇప్పుడు దాకా ఏమి తెలుసు, ఏమి తెలియదు. ఆ తర్వాత నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద పనిచేస్తున్నాను, ఈ ఎక్స్పెరిమెంట్స్ నేను కండక్ట్ చేశాను, నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి, దీన్ని మేము ఇలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, ఇది డిస్కషన్ అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తారన్నమాట. సో చాలా జర్నల్స్ ఉంటాయండి. మీరు పబ్లిష్ చేసే పేపరు ఏ పర్టికులర్ జర్నల్కి సంబంధించిందో ఆ జర్నల్కి పంపిస్తారు. ఆ జర్నల్ ఎడిటరు మీలాగే మీ ఫీల్డ్లోనే పనిచేస్తున్న ఇంకొక 2-3 శాస్త్రవేత్తలకి మీరు పంపించిన పేపర్ పంపిస్తారు. ఆ 2-3 శాస్త్రవేత్తలు మీరు చేసిన వర్క్ అంతా చదివి ఓకే బాగానే చేశాడు, ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇది ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇది ఇక్కడ ఇబ్బంది ఉంది, మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ రిపీట్ చేయండి ఇలా చెప్తారు. ఒకవేళ లేకపోతే దే విల్ యాక్సెప్ట్ ద పేపర్ అండ్ అప్పుడు మీరు పంపించిన పేపర్ ఆ పర్టికులర్ జర్నల్లో పబ్లిష్ అవుతుంది. ఇదంతా మీరు ఒక పేపర్ జర్నల్కి పంపించిన తర్వాత పబ్లిష్ అవ్వడానికి 6 months నుంచి 1 year కూడా పట్టచ్చు, డిపెండింగ్ అపాన్ ద జర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ గురించి చెప్పాను. బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన పేపరు బ్రెయిన్ సంబంధించిన జర్నల్స్లో పబ్లిష్ అవ్వచ్చు, ఆర్ రీజనరేషన్ సంబంధించిన జర్నల్స్లో పబ్లిష్ అవ్వచ్చు, అలా అనమాట. రివ్యూ పేపర్ ఏంటంటే సమ్మరీ ఆఫ్ మెనీ పేపర్స్ రిలేటెడ్ టు వన్ టాపిక్ అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కి తీసుకోండి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి ఇప్పుడు స్టెమ్ సెల్స్ ఇస్తే రికవర్ అవుతుందా లేదా బ్రెయిన్ స్ట్రోక్కి అనేది ఒక టాపిక్ తీసుకుంటే, ఆ స్టెమ్ సెల్స్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి కనీసం ఒక 50 నుంచి 100 పేపర్స్ వచ్చాయి అనుకోండి రీసెంట్గా. సో అన్ని పేపర్స్ చదువుతారన్నమాట. అన్ని పేపర్స్ చదివి దాన్ని సమ్మరీ తీసుకుని మన సొంత అభిప్రాయం రాస్తారన్నమాట. ఇగో ఈ స్టెమ్ సెల్స్ బ్రెయిన్కి ఇంజరీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంతకుముందు వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకి ఇది వచ్చింది అని చెప్పి ఒక సమ్మరీ కింద రాసి, ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇంకో ఓపెన్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇంకా మనం ఏం చదవచ్చు, ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి, ఎవరు చదవలేదు, ఇలా రాస్తారు. ఒకరి అభిప్రాయం, ఒక ల్యాబ్ యొక్క అభిప్రాయం రాస్తారు. దట్ విల్ గెట్ పబ్లిష్డ్ యాస్ అ రివ్యూ పేపర్. ఇది కాకుండా బుక్ చాప్టర్. సో బుక్ చాప్టర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇది ఇంకా రివ్యూ కంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ఒక బుక్ అంతా ఒక కాన్సెప్ట్ మీద ఉండొచ్చు. ఇప్పుడు మాలిక్యులర్ న్యూరోసైన్స్ మీద ఒక బుక్ ఉండొచ్చు, ఆ దాంట్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి రివ్యూస్ కొన్ని కలిపితే ఒక చాప్టర్ అవుతుంది, అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ బుక్ చాప్టర్స్ అనేవి మీకు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వీళ్ళు సిలబస్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మీరు మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ న్యూరాన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయని దాని మీద చదువుకుంటారు. న్యూరాన్ సెల్ బాడీ ఉంటుంది, యాక్సాన్ ఉంటుంది, దాంట్లో యాక్టివేట్ అవ్వాలంటే సోడియం అయాన్స్ లోపలికి వెళ్ళాలి, ఎక్సైట్ అవ్వాలి. సో ఇదంతా చదువుకుంటారు. కానీ ఆ చదివి మీరు ఎగ్జామ్స్ రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఆ బుక్లోకి అది ఎలా వచ్చిందంటే ఒక్క కాన్సెప్ట్ న్యూరాన్ ఎలా ఫైర్ అయిన దాని మీద కనీసం 100 నుంచి 200 పేపర్లు ఉంటాయి. అవన్నీ కలిపి ఎవరో ఒకరు రివ్యూ రాసుంటారు, ఒక బుక్ చాప్టర్ రాసుంటారు, అవి తీసుకుని మీకు సిలబస్లో యాడ్ చేస్తుంటారు, మీరు చదివి దానికి ఎగ్జామ్ రాసి మీకు మార్కులు వచ్చాయన్నమాట. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీరు వెళ్ళి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదువుకునే టెక్స్ట్ బుక్స్లో దాని వెనకాల జరిగే కథ ఇంత పెద్దగా ఇంత డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద వర్క్ డన్ బై ఆల్ దిస్ సైంటిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఒక రీసెర్చ్ పేపర్. ఈ రీసెర్చ్ పేపర్ ఈ జర్నల్లో పబ్లిష్ అయింది. జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్ అనే జర్నల్లో ఈ పేపర్ పబ్లిష్ అయింది. జనరల్గా ఇది ఆల్జైమర్స్ డిసీజ్ సంబంధించిన పేపర్ అన్నమాట. ఆల్జైమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు చాలా త్వరగా వచ్చేస్తుందండి. వాళ్ళకి ఎవరు గుర్తుండరు, ఇంటికి వెళ్ళాలి మర్చిపోతారు. జనరల్గా 80 to 90 years వస్తే పెద్దగా పట్టించుకోవాలి, అంటే అది మతిమరుపు కామన్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ని చూస్తారు. కానీ ఆల్జైమర్స్ డిసీజ్ ఏంటంటే 50 years కి 60 years కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో దానికి సంబంధించి చాలా రీసెర్చ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ పర్టికులర్ పేపర్ దానికి సంబంధించింది అన్నమాట. అండ్ జర్నల్ నేమ్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్. ఇక్కడ మీకు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఆథర్స్ నేమ్స్ అండి. 1, 2, 3, 4, 5 పనిచేశారు ఈ పేపర్ మీద మొత్తానికి. ఎప్పుడు కూడా లాస్ట్ ఆథర్ అనే అతను కరెస్పాండింగ్ ఆథర్ ఉంటారన్నమాట. ఈ ఆథర్ ఏంటంటే ఇతని ల్యాబ్ అనమాట. ఇది యాన్ ల్యాబ్ అంటారన్నమాట. సో ఈ పర్టికులర్ సైంటిస్ట్ ల్యాబ్ ఇది. ఏ సైంటిస్ట్ ల్యాబ్ అయితే ఆ సైంటిస్ట్ లాస్ట్ లో ఉంటాడు ఆథర్స్ లిస్ట్ లో.
ఏంటంటే అతని ఐడియా ఉంటుంది కానీ వర్క్ అతను చేయడం అన్నమాట. సో ఈ ఫస్ట్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆథర్ జనరల్గా ఈ వర్క్ చాలా మటుకు వర్క్ చేసి ఉంటారు. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆథర్స్ హెల్ప్ చేస్తుంటారు ఈ వర్క్లో. మీరు ఏదైనా ల్యాబ్లో మీరు వాలంటీర్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఏదంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ కింద పనిచేస్తే మీకు ఇలా సెకండ్ ఆథర్, థర్డ్ ఆథర్, ఫోర్త్ ఆథర్ ఇలా ఇఫ్ యూ వర్క్ ఇన్ సమ్ పేపర్ మీకు ఆ నేమ్స్ అలా వస్తాయన్నమాట. ఫస్ట్ ఆథర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ వర్క్ అతను చేస్తుంటాడు. పిహెచ్డి స్టూడెంట్స్కి, పోస్ట్ డాక్స్కి వీళ్ళందరికీ ఫస్ట్ ఆథర్స్ వస్తాయన్నమాట. వాళ్ళ సొంత వర్క్ అయితే మీకు ఎన్ని ఫస్ట్ ఆథర్ పేపర్స్ ఉంటే మీరు అంత వర్క్ చేసినట్టు అర్థం. And these papers will count for your later jobs. Okay. So let's take an example research work. Just a minute. Okay. So మీరు ఒక పిహెచ్డి స్టూడెంట్ అయ్యింది ఒక ల్యాబ్లో జాయిన్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ల్యాబ్ సైంటిస్ట్ యొక్క అతను ఏం పబ్లిష్ చేశాడో చదువుతారు. దాని లిటరేచర్ సెర్చ్ అంటారనమాట, రిలేటెడ్ టు దట్ ఫీల్డ్. మీరు చాలా పేపర్స్ చదువుతూ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఏమైనా ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా చూస్తారు. ఆ తర్వాత మీరు ఒక క్వశ్చన్ పిక్ చేసుకుంటారు అనమాట. ఈ క్వశ్చన్ మీద చాలా మంది ఎక్కువ పని చేయలేదు, సో ఇది మనకి ఇంట్రెస్టింగ్ ఉంది, దీని మీద పని చేద్దాం. సో మీరు ఇది మీ పిఐతో మాట్లాడుతూ ఉంటారు, డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువ పేపర్స్ చదువుతారు. మీ పిఐ ఈ పేపర్స్ చదువు అని మీకు ఇస్తారు, మీరు చదువు. సో ఇట్స్ లైక్ టు అండ్ ఫ్రో ప్రాసెస్ అనమాట. సో దెన్ యూ విల్ కమ్ అప్ టు వన్ పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చిన తర్వాత మనం ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలంటే ఏ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రేమ్ చేయాలి, ఈ ఎక్స్పెరిమెంట్స్ మన ల్యాబ్లో చేయగలమా లేదా ఇవన్నీ చూసుకుంటారు అనమాట. చూసిన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి వచ్చిన రిజల్ట్స్ని ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత అవి మీ పిఐతో డిస్కస్ చేసుకుంటారు. దెన్ యూ విల్ రైట్ ఎ పేపర్ అండ్ దెన్ యూ పబ్లిష్ ఎ పేపర్. ఈ పేపర్ పబ్లిషింగ్ ప్రాసెస్ అంతా మీకు ఇంతకుముందు చెప్పాను. మీరు ఎడిటర్కి పంపిస్తారు, ఆ ఎడిటర్ 2-3 సైంటిస్ట్కి పంపిస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పేపర్ పబ్లిష్ అవుతుంది. So this is how the whole process happens. Okay, I also want to tell how much do we earn. ఎందుకంటే ఈ పేరెంట్స్కి చాలా కన్సర్న్ ఉంటుంది ఎలా ఉంటారు తర్వాత అని చెప్పేసి. సో ఇప్పుడు బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ 5,000 to 7,000 వస్తుందండి. ఆ తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ కింద జాయిన్ అయితే మీరు ఇండియాలో మీకు పర్ మంత్ 25,000 to 30,000 ఉంటుంది. అగైన్ ఇది చాలా మటుకు ల్యాబ్స్లో, కానీ కొన్ని ల్యాబ్స్లో తక్కువ ఉండొచ్చు. సో డోంట్ టేక్ మై వర్డ్. తర్వాత పిహెచ్డికి కింద జాయిన్ అయితే ఇండియాలో 30,000 to 35,000 ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వెదర్ యువర్ న్యూలీ జాయిన్డ్ ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో. పోస్ట్ డాక్ కింద జాయిన్ అయితే మినిమం 45,000 ఉంటుంది పర్ మంత్, అండ్ ఇట్ కెన్ గో అప్ టు 50,000. అండ్ దెర్ ఆర్ కొన్ని ఫెలోషిప్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ స్పెసిఫిక్ ఫెలోషిప్ ఏదో ఇంట్రడ్యూస్ చేశారు. It is competitive definitely, but if you get in there, I think you'll get 75,000 per month. But again, I'm just saying that మీకు వచ్చే మనీ మీకు సరిపోతుంది. So you'll get into PhD only if you're interested. So మీరు పక్క వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మీకు ఇక్కడ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. యుల్ బీ వెల్ ఆఫ్, మీకు వచ్చే మనీ మీకు సరిపోతుంది. బట్ డోంట్ థింక్ దట్ లైఫ్లో సెటిల్ అవ్వడం, వాళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, కార్ వచ్చింది, అపార్ట్మెంట్ మనకి. సో మీ థాట్ ప్రాసెస్ అలా ఉండకూడదు అనమాట. అలా ఉండకుండా ఉంటేనే ట్రై టు గో ఫర్ పిహెచ్డి. ఐమ్ టెలింగ్ యూ అహెడ్ ఆఫ్ టైం. ఓకే, పిహెచ్డి ఇన్ యూఎస్లో ఎలా అంటే మీకు పర్ యానం $25,000 to $30,000 ఉంటుందండి. మీకు పర్ మంత్ చెప్పాలనుకుంటే ట్యాక్స్ కట్స్ పోయిన తర్వాత మినిమం తక్కువలో తక్కువ $1,600 వస్తుంది. ఈ వచ్చే మనీ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ సరిపోతుంది, మీరు సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు, మీకు ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. సో యుల్ బి గుడ్. పోస్ట్ డాక్ కిందన మీకు $50,000 పర్ యానం ఉంటుందండి యుఎస్లో. సో పర్ మంత్ చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ $3,500 అరౌండ్ వస్తుంది ఆఫ్టర్ ట్యాక్స్ కట్స్. దీని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్స్కి దే లర్న్ మోర్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ద సాలరీస్, బట్ ఇవి మీకు చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ఇట్. మీరు అసలు సంపాదించకుండా ఉండలేవు, అది ఏమి ఉండదు. యూ విల్ బి గుడ్. వాట్ ఎవర్ మనీ యూ విల్ గెట్, యూ విల్ బి గుడ్ విత్ ఇట్. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ఇండస్ట్రీస్, మీకు పిహెచ్డి తర్వాత ఇండస్ట్రీస్లో జాయిన్ అయితే తక్కువలో తక్కువ $80,000 per annum, and it will go even above $100,000 per year. So don't go for PhDs just for money. Don't go at all. But if you go for PhD, there is a good future
So please try to see the difference between both of them. Okay, so one last thing I want to say is difference between industry and academia. So జనరల్గా ఏంటంటే పిహెచ్డి తర్వాతన అంటే మీరు ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన సైంటిస్ట్ వీళ్ళందరూ చూస్తారు కదా, పెద్ద పెద్ద మన ఇండియాలో కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సొంత ల్యాబ్స్, యూనివర్సిటీస్లో మీ సొంత ల్యాబ్స్ పెట్టుకుంటే అవి అకాడమీ అంటారండి. అంటే ఇప్పుడు సిసిఎంబిలో కానీ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ కానీ వాటిలో ఉండే సైంటిస్ట్ పొజిషన్స్ ని వాటన్నిటిని కలిపి అకాడమీ అంటారు డిఫరెంట్ యూనివర్సిటీస్లో. సో ఇది మీకు పోస్ట్ డాక్ తర్వాత మీరు 5 years పోస్ట్ డాక్ తర్వాత యూల్ అప్లై ఫర్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్. ఎక్కడైనా సెలెక్ట్ అయితే యూల్ జాయిన్. ఆ తర్వాత మీరు సొంత ల్యాబ్ పెట్టుకుంటారు. మీకు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్కి మీకు ఆ యూనివర్సిటీ డబ్బులు వస్తుంది. ఆ వచ్చే డబ్బులతో మీరు ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు, మీరు కొంతమందిని హైర్ చేసుకుంటారు. మీకు మీ ల్యాబ్ అంతా మీ ఓన్ ఇంట్రెస్ట్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యూరో డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ల్యాబ్ అంతా ఓన్లీ స్టెమ్ సెల్స్ నుంచి న్యూరాన్స్ ఎలా డెవలప్ అవుతాయి అనే కోర్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. సో ఐ కీప్ అప్లైయింగ్ ఫర్ గ్రాంట్స్. మీకు గ్రాంట్స్ వస్తాయి, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీరు కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు, కొత్త టెక్నిక్స్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు కీప్ పబ్లిషింగ్ యువర్ పేపర్స్. ఇదే కాకుండా ప్రతి ఇయర్ కాన్ఫరెన్సెస్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్. యూ యాజ్ అ సైంటిస్ట్ యూ కెన్ గో అండ్ అటెండ్ దోస్ కాన్ఫరెన్సెస్, యూ గివ్ టాక్స్. మీరు అక్కడ కొత్త ల్యాబ్స్తో పరిచయాలు పెరుగుతాయి. యూ కెన్ కొలాబరేట్ విత్ దెమ్ విత్ యువర్ ఓన్ ఐడియాస్. అండ్ ఇదంతా మీరు అకాడమీలో చేస్తారు. అండ్ యూ విల్ జాయిన్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఒక 4 to 5 years తర్వాత మీకు పొజిషన్ కన్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. కన్ఫర్మ్ అయిన తర్వాత you will be associate professor and then professor. And ఒకసారి associate professor అయితే that's a permanent job, no one can take you off. సో ఇది కాకుండా ఇండస్ట్రీ ఏంటంటే మీరు పిహెచ్డి తర్వాత అయినా కానీ యూ కెన్ గో ఫర్ ఇండస్ట్రీ జాబ్స్, ఆర్ పోస్ట్ డాక్ అయిన తర్వాత కూడా యూ కెన్ గో ఫర్ ఇండస్ట్రీ జాబ్స్. ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఐ థింక్ కనెక్షన్స్ ఎక్కువ ఉండాలి, నెట్వర్కింగ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను వింటూ ఉంటాను. But if you once get into industry job, you'll get paid like really good amount. ఇక్కడ అబ్రాడ్ లో అయితే చాలా చాలా ఎక్కువ పే అవుతుంది, మీకు పే వస్తుంది. ఇండియాలో కూడా పేమెంట్ చాలా బాగుంటుంది. సో కానీ ఇక్కడ మీకు ఇండస్ట్రీ జాబ్ ఏంటంటే మీ సొంత ఇండస్ట్రీ మీద వర్క్ చేయరన్నమాట. మీరు ఇండస్ట్రీ జాబ్కి వెళ్ళారంటే వాళ్ళు ఏం చెప్తే మీరు అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిహెచ్డి బ్రెయిన్ రీసెర్చ్ మీద చేశారు, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, వారు డయాబెటీస్ మీద కానీ లివర్ రీసెర్చ్ మీద కానీ వర్క్ చేయాలంటే దే విల్ ఆస్క్ యూ టు వర్క్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, దెన్ యూ హావ్ టు వర్క్ ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో మీ సొంతంగా మీకు ఇష్టం వచ్చిన దాని మీద వర్క్ చేయడం ఉండదు. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ జాబ్. ఐ మీన్ ఇట్స్ అప్ టు ద ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ గైస్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకాడమీ అండ్ ఇండస్ట్రీ. ఐఎమ్ షూర్ ఇఫ్ యూ గెట్ అ జాబ్ యూ విల్ బి వెరీ గుడ్ దేర్. దట్స్ సో బేసిక్గా పిహెచ్డి ఆర్ పోస్ట్ డాక్ తర్వాత జనాలు చాలా మంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అన్నమాట, అకాడమీకి వెళ్ళాలా ఇండస్ట్రీకి వెళ్ళాలా అని. సో దే విల్ డిసైడ్ అట్ ద ఎండ్ ఆఫ్ దర్ పోస్ట్ డాక్ అండ్ దే విల్ కీప్ అప్లైయింగ్. సో దట్స్ హౌ ఇట్ గోస్. So before I complete this presentation, I want to tell you ahead of time that don't go for PhD if you want money or if you want a DR in front of your name. అది చాలా చాలా స్టూపిడిటీ అనమాట. మీకు డబ్బులు బాగా సంపాదించాలి కాబట్టి పిహెచ్డి చేయడం అంటే మీకు ఇట్స్ నాట్ వర్త్ ఇట్, బికాస్ మీరు ద హోల్ ప్రాసెస్ దట్ యు గో త్రూ ఇన్ పిహెచ్డి మీకు అది అసలు కనెక్ట్ అవ్వదు అన్నమాట. అది ఎలా అంటే రెండు అపోజిషన్ పార్టీస్ లాగా, యూ కాంట్ గెట్ ఇన్ ఆర్ ఫేమ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ నాకు పిహెచ్డి పట్టా కావాలి కాబట్టి చేస్తాను అంటే, మీకు పిహెచ్డి ఎందుకు చేస్తారంటే పిహెచ్డి అనేది మీకు సైన్స్ ఎలా చేయాలనేది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. ఆ తర్వాత దెర్ ఇస్ లాట్ మోర్ బియాండ్ పిహెచ్డి అట్ పోస్ట్ డాక్ లెవెల్ ఆర్ ఎట్ యువర్ ఓన్, వన్స్ యూ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ ల్యాబ్. పిహెచ్డి చాలా చిన్నగా కనిపిస్తుంది తర్వాత. సో డోంట్ గో ఫర్ ఇట్ ఇఫ్ యూ వాంట్ మనీ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఫేమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ డిఆర్. కానీ పిహెచ్డి చేస్తే అవన్నీ కూడా వస్తాయి, ఐ మీన్ ఆబ్వియస్లీ, బట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. అండ్ ఇది ఖచ్చితంగా అందరికి జరుగుతుందని కాదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. సో మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఫార్వర్డ్. చాలా మందికి చాలా స్ట్రైట్ గా లైన్ ఉండొచ్చు, అంటే జాయిన్ పిహెచ్డి అవ్వగానే పోస్ట్ డాక్ వచ్చేయడం, ఆర్ బ్యాచిలర్స్ మాస్టర్స్ అవ్వగానే పిహెచ్డి వచ్చేయడం, తర్వాత జాబ్ రావడం. If everything goes well, everything is good, but it may not be a straight line as well. In my own case,
I suffered a lot because of my own decisions. ఎందుకంటే నాకు ఆ టైంలో పెద్దగా తెలిసేది కాదు. I made many mistakes. So I'm okay with all the, I mean, I never regretted of all the mistakes I made. But what I'm trying to say is it's not a straight line. You have to know what you're getting into. And go for PhD if you're interested in science. అది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ కొన్ని చెప్పాను, ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, ఎబిలిటీ టు క్వశ్చన్, క్యూరియాసిటీ, పేషెన్స్. ఈ నాలుగిట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మీరు క్వశ్చన్స్ అడగగలుగుతున్నారా లేదా, మీకు క్యూరియాసిటీ వస్తుందా లేదా అనేది మీకు స్టార్టింగ్లో ఉన్నా ఉండకపోయినా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నేను సైన్స్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద I only had interest and patience. నాకు ఒక క్వశ్చన్ అడగాలంటే చాలా భయం వేసేది సైంటిస్ట్ని. క్లాస్లో చెయ్యి ఎత్తి క్వశ్చన్ అడగాలంటే భయం వేసేది, నేను అడిగేది కరెక్ట్గా అడుగుతున్నాను లేదా అని. బట్ యాజ్ యూ మూవ్ ఆన్ you'll know all those things. So it's not a big thing. If you have interest and patience, you'll learn other things very easily. As I said, I failed many times in my career. I was a big failure, but I never regretted. I learned out of my failures. అందుకని మీకు నేను ప్రొయాక్టివ్గా ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ అట్లీస్ట్ యూ వోంట్ మేక్ ద మిస్టేక్స్ ఐ డిడ్. అండ్ ఇప్పుడు పిహెచ్డి ఆర్ మీకు సైన్స్ అనేది ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు కూడా నా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు అని కాదు, నా ఉద్దేశం సైన్స్ స్టూడెంట్ ఒక థింకింగ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ స్టెమ్ సెల్స్ నుంచి న్యూరాన్స్ ఎలా వస్తాయి, ఇప్పుడు ఏదైనా కొత్తగా ఒక పేపర్ చదివితే ఇది మన పేపర్కి ఏమైనా, మన వర్క్ ఏమైనా రిలేటెడ్ అవుతుందా, దీని నుంచే ఆ న్యూరాన్ ఎలా వచ్చింది, అక్కడ జీన్స్ ఏమన్నా. సో యువర్ థింకింగ్ లెవెల్ ఇస్ లైక్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ హూ డస్ అ రెగ్యులర్ ప్రొఫెషనల్ జాబ్. సో ఏది ఒకటి చేయడానికి చెప్పట్లేదు, కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ యాజ్ అ PhD స్టూడెంట్ ఆర్ యాజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్, యువర్ థింకింగ్ లెవెల్ విల్ బి లిటిల్ బిట్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ one is superior or inferior. So I can talk more about how to communicate with scientists or how to search for labs in future. If anyone is interested, please let us know. I will be happy to specifically talk about how to choose a lab, how do you do research. మీరు సెర్చ్ ఎలా చేస్తారు, ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సైంటిస్ట్కి ఈమెయిల్ ఎలా రాయాలి, మనం ఏం చదవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ am happy to answer about it. So one important thing is, if you want to be a scientist, ఒకటి ఏంటంటే you should not be afraid of being a scientist, or మీరు ఒక శాస్త్రవేత్తని ఒక గొప్ప మనిషిగా చూడకూడదు. బేసిక్గా నేను అదే తప్పు చేశాను స్టార్టింగ్లో. నేను నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళినప్పుడు శాస్త్రవేత్తలను చూస్తే చాలా గొప్ప వాళ్ళు అనే భావన ఉండేది నాకు. నేను కెనడాకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కెనడియన్ ప్రొఫెసర్ చూసినప్పుడు అతనికే చాలా తెలుసు, నాకేమీ తెలీదు. ఆ హ్యూమిలిటీ, హంబుల్నెస్ చాలా ఉండేది అనమాట. అది దానివల్ల మంచి జరిగినా కానీ చెడు కూడా చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఒక శాస్త్రవేత్తని కానీ శాస్త్రవేత్తని గొప్ప వాళ్ళుగా, మీకంటే పెద్దవాళ్ళుగా చూస్తారో, మీకు అక్కడే వాళ్ళని క్వశ్చన్ చేయాలన్న ఇది చచ్చిపోద్ది అనమాట. సో మీరు యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ సైంటిస్ట్ అట్ ఆల్. యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ ఎ సైంటిస్ట్. ఎందుకంటే నేను చాలా మంది సైంటిస్ట్ చాలా ల్యాబ్స్లో చేశాను, 5 to 6 ల్యాబ్స్లో పనిచేశాను. కొంతమంది అట్లీస్ట్ కొన్ని చాలా శాస్త్రవేత్తలు నాకే తెలిసేది దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ సైన్స్ అని. సో బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు, ఐ మీన్ మీరు భయపడకుండా ముందుకెళ్ళాలి, మీ తప్పుల నుంచి మీరే నేర్చుకుంటారు. శాస్త్రవేత్తలు మీరు ఏదైనా ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటే ఆ ప్రొఫెషన్ని పెద్దగా చూడకండి. అండ్ దట్ టు సైన్స్లో కూడా డోంట్ లుక్ ఎట్ సైంటిస్ట్ యాజ్ లైక్ సుపీరియర్ దాన్ యూ. లైక్ యూ కాంట్ క్వశ్చన్ దెమ్, ఈ థింకింగ్ చచ్చిపోద్ది. So you have to think, you have to question, you have to discuss, you have to debate. All these things are really important. And if you have any questions, feel free to email me. This is my email ID. And one last thing, I just wrote few things that I want to tell at last. Yeah, as I said, please don't compare your life if you are into science to your peers. Me 10th class friend already apartment కట్టేశాడు, he is good, he is getting so much salary. So that thinking level should not be there. If you are into science, you'll be good too. Just be positive, you'll be fine. And one more thing is, so you'll definitely have a good life after your PhD. మీకు all over world లో opportunities ఉంటాయి, ఏ కంట్రీ కన్నా వెళ్ళచ్చు. అండ్
As I said, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ యూ నో టు థింక్ అబౌట్ మనీ. ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్, యూ కెన్ వర్క్ యాజ్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎర్న్ మనీ, సేవ్ మనీ, అండ్ విత్ దట్ మనీ కెన్ గో అహెడ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఇంటర్మీడియట్లో కనుక భయం వేస్తే యూ నో టు అప్లై ఫర్ ఐసర్స్. You can do your own regular bachelor's program, and from there you can go ahead with other opportunities I told you. And one last thing is, there is no difference between men and women. మీరు తర్వాత నాకు తెలిసిన ఇద్దరు అమ్మాయిలు హిందీ మీడియంలో చదివారు మాస్టర్స్ దాకా, ఆర్ ఐ థింక్ బ్యాచిలర్స్ దాకా. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. దెన్ దే కంప్లీటెడ్ ద PhD one in Europe, another one in Canada, and they're doing their postdocs right now. So if you are even in Telugu medium, తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియం మారచ్చు. అమ్మాయికి అబ్బాయికి ఎటువంటి తేడా లేదు. దే కెన్ థింక్ అట్ ద సేమ్ వే, సేమ్ లెవెల్. మీకు IITsకి మీ అమ్మాయిల్ని ఢిల్లీకి, ముంబైకి, చెన్నైకి ఎలా పంపిస్తున్నారో ఐసెట్స్కి కూడా అవుట్ ఆఫ్ స్టేట్ పంపించడానికి ఏమాత్రం వెనకాడద్దు. And I'm happy to answer if you have any questions other than that. And I thank Vijnana Darshini a lot for this opportunity. Thank you very much. Any questions from here? Link lo join అయిన వాళ్ళ నుంచి రఘురామ్ గారిని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. It's a really great session, రఘురామ్ గారు. Great కెరీర్ గైడెన్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్ కి 10th క్లాస్ నుండి కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని. యాక్చువల్లీ భయపడే వాళ్ళకి ఇప్పుడు కొంత పోయిందని చెప్పొచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా ఒక ఒపీనియన్ ఉండేది సైన్స్ అంటే, మా పిల్లల కెరీర్ గురించి ఆలోచించినప్పుడు. సో నాకు కొన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. అలాగే చాలా మందికి అదే పరిస్థితి ఉండొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్రవీణ్ గారు ఆర్ రమేష్ గారు, you can ask here. Till then we can search some. రమేష్ గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అని చెప్తున్నారండి. అలాగే మనకి ఫేస్బుక్ లో కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అండ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ we can see. ప్రవీణ్ గారు, ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్? Hi Andy. Hi, Andy. Are you able to hear me? Yeah, I can hear. Okay. Thank you very much for your nice presentation and valuable presentation, I must say. And the need of the hour, Ramesh garu and Vijay Kannattu, idi need of the hour. We should have more such of an information like this. But I would like to add certain points to this presentation because I have also నేను కూడా PhD స్కాలర్ కాబట్టి and Europe లో especially నేను I'm finishing PhD in by December, and I'm starting postdocs for January 1st of 2021. So that regard, I would like to add few points to Raghu's presentation. యూరోపియన్ రీసెర్చ్ లో బేసిక్ గా రఘు గారు చెప్పినట్టు 3 to 4 years లో మనకి కంప్లీట్ అయిపోతుంది PhD. బట్ ఇట్స్ certainly not a fixed amount of time, in the sense that your PhD can also go to 5 years or 6 years, or even you can complete it in 3 years. So this is one point that I wanted to add. And even in European institutes, you have to teach sometimes. So there is that you can teach, and sometimes also that they give money for you to teach. So idoka important point. Raghu garu US structure gunchi chepparu, European good structure gunchi kuda chepparu. So I'm just adding certain points to Raghu garu's presentation so that it would be useful for many young guys who are looking into. Second point వచ్చి even in PhDs, when you are going into science, I think you also earn a decent money, in the sense that 1600 Praveen garu, if you can on your camera, it will be good. Okay. To the viewers. What are you saying? You want me to switch on the video or switch off the video? Switch on the video on top, please. Yeah, I have switched on the video, but I don't know, it's connecting. But it's taking some time. I'm sorry. Okay, sir. Please carry on. Yeah. But as Raghu garu mentioned,
కంపారిటివ్లీ టు ద గైస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, సైన్స్ లో తక్కువే ఉంది. బట్ ఇట్ సర్టన్లీ ఈజ్ సఫిషియంట్. రఘు గారు చెప్పారు ఇందాక. సో బట్ what I'm saying is you don't fear about money in science, but really కొంత తక్కువ ఉన్న వాస్తవం. బట్ ఐఐటీస్ లో స్కాలర్షిప్స్ తీస్తే మనకి, లేదా ఐఐటిఆర్స్ లో రఘు గారు చెప్పినట్టు మన స్కాలర్షిప్స్ అమౌంట్స్ తీస్తే మనకి ఇప్పుడు అరౌండ్ 32,500 వస్తుంది. సో మొన్న రీసెంట్ గా ఇంక్రీజ్ చేశారు గవర్నమెంట్. బట్ మనకి 32,500 పర్ మంత్ గవర్నమెంట్ నుండి వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి అక్కడ కాలేజ్ లోనే మనకి ఉండే ఏర్పాటు ఉంటుంది, లైక్ హాస్టల్స్ ఉంటాయి అండ్ ఫుడ్ మీద సబ్సిడీస్ ఉంటాయి. సో ద గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ది స్టూడెంట్స్ is good. So you are almost earning around 40,000 per month in cities like Chennai or in any IITs, let's say. So it's a decent money when you compare yourself with a peer software engineer. It's a decent money, it's a decent life. However, కొంత ప్యాకేజెస్ సాఫ్ట్వేర్ కి వాళ్ళకు ఉన్న మాట వాస్తవం. బట్ ఇందాక రఘు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ సైన్స్. ఐ థింక్ యూ షుడ్ గో అండ్ ఫర్ పిహెచ్డి అండ్ యూ షుడ్ నాట్ బి రియలీ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ ఇంకా గవర్నమెంట్ సైడ్ నుండి రీసెర్చర్స్ కి, పిహెచ్డి స్కాలర్స్ కి కొంత ఫండ్స్ పెంచమని కూడా చాలా ఒత్తిడి ఉంది. సో ఐ హోప్ గవర్నమెంట్ సైడ్ నుండి ఈ విధంగా స్టెప్స్ తీసుకుంటే సైన్స్ ని మనం ప్రమోట్ చేసినట్టు ఉంటది అండ్ ది స్కాలర్స్ ని మనం ఎంకరేజ్ చేసినట్టు అని నా ఫీలింగ్. ఇంకా థర్డ్ పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు పిహెచ్డీస్ అయిపోగానే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కూడా కొత్తగా రూల్ పాస్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటంటే గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్. అంటే మీ పిహెచ్డి అయిపోగానే యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ పోస్ట్ డాక్ ఎక్స్పీరియన్స్ అబ్రాడ్ కానీ ఇండియాలో కానీ. యూ కెన్ అప్లై ఫర్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ విచ్ ఇస్ పర్మనెంట్ జాబ్. సో ఇది ఒక అడ్వాంటేజ్ మన గవర్నమెంట్ ఒక మంచి తీసుకుంది. సో ఇందులో కూడా ఇఫ్ యు సీ, మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో మీ ఫ్రెండ్ ఒక 5-6 వర్క్ చేశాడు, మీరు 5 years పిహెచ్డి చేసి 6th year లో ఒక గవర్నమెంట్ సెక్టర్ లో సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. సో మనీ కంపేర్ చేస్తే యు ఆర్ ఆల్మోస్ట్ ఎర్నింగ్ ఈక్వల్ టు యువర్ ఫ్రెండ్ హూ ఈస్ ఇన్ సాఫ్ట్వేర్, బట్ యు హ్యావ్ ఎ గవర్నమెంట్ జాబ్ హియర్. So science law, you have good amount of money and a very different life. So don't be scared to take a career in science. Raghu garu has already mentioned this. I'm just trying to add few points, that's all. And the last point that I want to make is yes, there are good scientists and bad scientists. Yes, exactly. Raghu garu has very categorically pointed this there. కానీ మనం కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైన్స్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. అంటే పియర్ రివ్యూ సంబంధించిన ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి, ఒక సంవత్సరానికి ఇన్ని పబ్లిష్ చేయాలని సైంటిస్టుల మీద తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది. సో ఆ రకంగా కూడా కొంత రీసెర్చ్ క్వాలిటీ తగ్గుతూ ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా కొన్ని సెర్టెన్ చేంజెస్ కావాలి మనకి అకాడమిక్ స్ట్రక్చర్ లో, సైన్స్ స్ట్రక్చర్ లో. బట్ ఇన్ ఆల్ ఐ థింక్ being a scientist is a very good it's a very good thing that you contribute to the society. So science ఎప్పుడు సమాజానికి అవసరం అండ్ మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి మన సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు సైంటిస్టులు. ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ అప్ సైన్స్. అండ్ చెప్పింది ఎగ్జాక్ట్లీ డోంట్ బి అఫ్రైడ్ టు గెట్ ఇన్ టు సైన్స్ అండ్ డోంట్ కంపేర్ సెల్ఫ్ విత్ యువర్ పియర్స్. యూ హ్యావ్ to have lot of passion to go into science. So once again I thank you for this opportunity, Vijay garu, for inviting me to talk and adding few points for Raghu's present. And Raghu, thank you very much for your valuable points and nice present. It's a need of the hour. Thank you. Thanks, Andy. Nice meeting you. Nice meeting you. Thank you, Praveen garu, for adding more points to Raghu garu. And it's a really great session, more than 1 hour. And ఇద్దరు కూడా షేర్ చేసిన పాయింట్స్ అండ్ లాస్ట్ లో ప్రవీణ్ గారు యాడ్ చేసిన పాయింట్స్ కూడా చాలా మంది యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు యూ బోత్ గైస్ గ్రేట్ అష్యూరెన్స్ టు ద స్టూడెంట్స్. మీరు ఎవరైతే పిల్లలు ఇంకా సైన్స్ తీసుకోవడానికి కెరీర్ గా చూస్ చేసుకోవడానికి భయపడుతున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చారు. సో అది చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నమ్ముతున్నాను.
థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విజ్ఞాన దర్శిని టాక్స్ రఘు గారు వన్స్ అగైన్. అండ్ మీరు అన్నట్టు ఈ ల్యాబ్స్ చూస్ చేసుకునే టాపిక్ గురించి మీరు మళ్ళీ ఇంకా మాట్లాడాలనుకున్నారు. వీ విల్ ప్లాన్ వన్స్ అగైన్. విజ్ఞాన దర్శిని ఆల్వేస్ ఇన్వైట్స్ యూ. మీ టైం కన్వీనియన్స్ చూసుకొని మళ్ళీ ఇంకొక టాక్ చేయడానికి మేము ఇన్వైట్ చేస్తున్నాము. Thank you very much, everyone, for joining Vijnana Darshini Talks. And if any concluding points are there from Raghu Garu, then we will conclude the session. So I just want to request you, if possible, ఈ PowerPoint presentation ఒకవేళ వీలుంటే I mean upload చేయడానికి ట్రై చేయండి, సో దట్ చాలా లింక్స్ ఉన్నాయి ఒకవేళ if it is helpful for anyone. But otherwise, I thank you guys like very much. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళేవాడిని ఇవన్నీ చెప్పడానికి, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప ఏం తెలియదు కాబట్టి. చాలా మంది యూనిట్ ఎగ్జామ్స్ లో మా కాలేజ్ ర్యాంక్ తక్కువ ఉంది, మీకు టైం ఇస్తే వాళ్ళు చదవరు అని చాలా సిలీ పాయింట్స్ చెప్పేవారు అనమాట. I at least went to 30 colleges, and I got like permission to 10 colleges. So I think this is really important. So I hope more people know about it, and thank you very much. Thank you once again, and good evening and bye everyone.